ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లో వచ్చేసి మనం ఈటీపీ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఈటీపీని యూజ్ చేసి మనం వాటర్ని ఏ విధంగా శుద్ధి చేస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ ఏవేవి ఉంటాయి, వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు మనం క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈటీపీ అంటే ఏంటండి, ఇఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇఫ్లెంట్ అంటే వేస్ట్ వాటర్ అనమాట అండి. గందా పానీ అంటే మనకి రకరకాల ఫ్యాక్టరీస్ నుంచి, రిఫైనరీస్, టెక్స్టైల్స్, చాలా రకాలైనటువంటి ఫ్యాక్టరీస్ నుంచి మనకి వేస్ట్ వాటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. ఆ వేస్ట్ వాటర్లో మనకి చాలా రకాలైన సస్పెండెడ్ సాలిడ్స్, ఫ్లోటింగ్ మెటీరియల్స్, కెమికల్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మ్యాటర్, చాలా కాలుష్యంతో కూడుకుని ఉంటుంది అనమాట అండి. ఇవన్నీ మనం వాటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిఫై చేయాలండి. ఇదే వాటర్ మనం డైరెక్ట్గా కనుక రివర్స్ కానీ సీక్ కానీ పంపించడం జరిగింది అనుకోండి, ఆక్వాటిక్ లైఫ్ ఏవైతే ఉందో దాని మనుగడకి అంతరాయం కలుగుతుంది అనమాట అండి. దానివల్ల అవి చనిపోవడానికి కూడా దారితీస్తుంది అనమాట అండి. అందుకే చేత మనం వాటర్ని బయటికి, కంపెనీస్ నుంచి వాటర్ని బయటకు వదిలేటప్పుడు ఏం చేస్తారంటే అండి, దాన్ని పరిశుభ్రంగా చేస్తారనమాట అండి. అంటే అందులో బీఓడి, సిఓడి అది తగ్గించి వాటర్ని ప్యూరిఫై చేసి, ఫిల్టరైజ్ చేసి, తర్వాత వాటర్ని ట్రీట్ చేసిన తర్వాత దాన్ని అప్పుడు బయటికి పంపించడం కానీ, వేరే విధాలుగా ప్లాంటేషన్ కానీ, గ్రీనరీ కానీ ఇవన్నీ వాడుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ వాటర్ని ప్యూరిఫై చేసేయడానికి, క్లియర్ చేయడానికి మనం వాడే పద్ధతినే, వాడే ప్లాంట్నే మనం ఇఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారనమాట అండి. అదే ఈటీపీ. ఈటీపీ వచ్చేసి మనకి పిక్చర్లో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. ఈటీపీలో మెయిన్గా వచ్చేసి ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్ అని చెప్పడం జరుగుతుందండి. ప్రైమరీ ట్రీట్మెంట్లో మళ్ళీ ప్రిలిమినరీ ట్రీట్మెంట్, ప్రైమరీ ట్రీట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట అండి. ఎక్విప్మెంట్తో, రకరకాలైనటువంటి ట్యాంకులతో కూడి ఉంటుందన్నమాట అండి. ఇది వాటర్ చూడడానికి ఎంత మలినంగా ఉందో, లాస్ట్లో మీకు వచ్చేసి అవుట్పుట్ వాటర్ ఎంత క్లియర్గా ఉందో చూసారు కదండి. దీన్ని మనం ఏ విధంగా చేస్తామో, ఈ మిషనరీని ఉపయోగించి అనేది మీకు నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండి. రా సీవేజ్ వాటర్ అంటే మనకి ఫస్ట్ రా వాటర్ అనమాట అండి. ఇది కంపెనీస్ నుంచి, రకరకాల వేరే ఏరియాస్ నుంచి రావడం జరుగుతుంది. ఈ వచ్చినప్పుడు సీవేజ్ వాటర్ ఫస్ట్ ఏం జరుగుతుందంటే అండి, మీకు ఇక్కడ చూసిన విధంగా బార్ స్క్రీన్ అంటారనమాట అండి. అంటే బార్ స్క్రీన్ చూడడానికి ఇది జల్లెడ్ ఆకారంలో ఉంది కదండి. ఇది దీని యొక్క సైజు 50 mm కానీ స్టాండర్డ్ సైజ్ ఉంటుంది అనమాట అండి. ద్వారా వేస్ట్ వాటర్ని మనం ఫస్ట్ పంపించడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ ఏమవుతుందండి, వాటర్లో ఉన్నటువంటి ఫ్లోటింగ్ మెటీరియల్, ప్లాస్టిక్ కావచ్చు, రకరకాల డబ్బాలు కానీ, సాలిడ్స్ కానీ, సస్పెండెడ్ మ్యాటర్ ఏదైతే ఉందో, పెద్ద పెద్ద పార్టికల్స్, లార్జ్ పార్టికల్స్, అవి ఇక్కడ మనకి ఆగిపోతాయి అనమాట అండి. ఆగిపోయి దీని నుంచి వాటర్ అనేది మనకి ఫ్లో అవడం జరుగుతుందండి. ఇక్కడ ఆగిపోయిన వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మెకానికల్ పద్ధతిలో కానీ క్లీనింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. దీని గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదండి. దాని తర్వాత వాటర్ వచ్చేసి కమ్యూనిటర్. ఇక్కడ మీరు చూసినట్లయితే పిక్చర్లో 2 రోలర్స్ కింద ఉన్నాయి కదండి. ఇవి ఏం చేస్తాయి అంటే అండి, ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత ఇంకా లార్జ్ పార్టికల్స్ ఉంటాయి కదండి, ఇవి లెస్ దాన్ 4 mm 5 mm మనం అడ్జస్ట్ చేసుకున్న సైజుని బట్టి ఇవి లెస్ దాన్ 4 mm 5 mm అని లోపలికి ఇది గ్రైండ్ చేస్తుంది అనమాట అండి. ఏదైతే పెద్ద పార్టికల్స్ ఉన్నాయో వాటిని గ్రైండ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రైండింగ్ అయిన తర్వాత దీని అవుట్పుట్ వాటర్ అంతా వచ్చేసి మనకి గ్రిడ్ ఛాంబర్లోకి రావడం జరుగుతుంది అనమాట అండి. ఈ గ్రిడ్ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత పెద్ద పార్టికల్స్ ఏవైతే గ్రైండ్ అయిపోయి ఉన్నాయో, తర్వాత స్లడ్జ్, ఇవన్నీ హెవీ పార్టికల్స్ ఉంటాయి కదండి. అంటే వాటర్లో తేలేవి కాకుండా కొంచెం హెవీ డెన్సిటీ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అన్నీ వచ్చేసి కింద సిల్ట్ టైప్లో కింద స్లడ్జ్ కింద వచ్చేసి స్టాగ్నేట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అంటే కిందకి వచ్చేస్తుంది అనమాట అండి. కిందకి వచ్చేసిన స్లిట్ ఏదైతే ఉందో దీన్ని మనం డ్రైన్ చేసుకుంటాం అనమాట అండి. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఆయిలర్ గ్రీజ్ అనే ఎక్విప్మెంట్కి వెళ్ళడం జరుగుతుందండి. మీరు పిక్చర్లో చూసినట్లయితే క్లియర్గా ఆయిల్ అండ్ గ్రీజ్, యాక్చువల్గా ఆయిల్స్ అని, గ్రీజ్ అని ఏవైనా సరే మనకి డెన్సిటీ తక్కువ అండి కంపేర్ టు వాటర్. అందుకని ఆయిల్, గ్రీజు ఏవైతే ఉన్నాయో ఈ పార్టికల్స్ అన్నీ మనకి పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయన్నమాట అండి. పైన ఫ్లోట్ అయినప్పుడు ఈ మెకానికల్ ఎక్విప్మెంట్ సాయంతో మీరు చూసినట్లయితే ఇది స్లోగా మూవ్ అవుతూ ఉంటుందండి. పైన ఫ్లోట్ అయినటువంటి ఆయిల్, గ్రీజు ఏదైతే ఉందో ఇది ఫ్లోట్ అయిన మెటీరియల్ని అలా తీసుకొచ్చి ఒక సైడ్కి కలెక్ట్ చేస్తుందండి. ఈ విధంగా పైన ఉన్నటువంటి ఆయిల్ అండ్ గ్రీజ్ని రిమూవ్ చేస్తుంది. మనకు ఆటోమేటిక్గా కింద ఏమైతే ఉందో ఇదంతా ప్యూర్ వాటర్ అనమాట అండి. ఇది పైన ఆయిల్ గ్రీజ్ రిమూవ్ చేసేసాం మీరు ఎక్విప్మెంట్లో చూసిన విధంగా. తర్వాత కింద వాటర్ ఉందండి. వాటర్ వచ్చేసి నెక్స్ట్ ట్యాంక్కి వెళ్తుంది అనమాట అండి. నెక్స్ట్ ట్యాంక్ ఇక్కడ వచ్చేసి మనకి మీరు చూసినట్లయితే ఈక్వలైజేషన్ ట్యాంక్.
ఈక్వలైజేషన్ అంటే మీకు మీనింగ్ అర్థమై ఉంటుంది. ఈక్వలైజేషన్ అంటే ఈక్వల్ చేయడం అంటే ఏంటి? ఈక్వల్ చేయడం ఇక్కడ అసలు ప్రాసెస్ ఏం జరుగుతుందంటే మీకు కింద ట్యాంక్లో ఏరియేటర్స్ అనమాట, అంటే ఎయిర్ ఇస్తారండి, ఎయిర్ బ్లోయింగ్ ఇస్తారండి. ఇక్కడ ఎయిర్ బ్లోయింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా బాగా మిక్స్ అవుతుందండి. మీరు ఇప్పుడు వాటర్లోకి ఎయిర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, అది బాగా కలుస్తుంది కదా. అదే ఇక్కడ మనం ఈక్వలైజేషన్ ఎందుకు చేయాలి, దాని పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. మనకి కంపెనీస్ నుంచి రకరకాల ఏరియాస్ నుంచి రకరకాలైనటువంటి వాటర్స్ వస్తుంటాయి. ఒక వాటర్ హై టెంపరేచర్ ఉంటుంది, ఒక వాటర్ లో టెంపరేచర్ ఉంటుంది, మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, కొంత వాటర్లో ఆర్గానిక్ మ్యాటర్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఇక్కడ వాటర్లో కలెక్ట్ అయింది కదండి, మనం ఇక్కడ దీనికి ఎయిర్ స్కోరింగ్ ఎప్పుడైతే ఇచ్చామో ఈ వాటర్ అంతా బాగా మిక్స్ అవుతుంది అనమాట అండి. ఇక్కడ మిక్స్ అయినప్పుడు ఏమవుతుందండి, టెంపరేచర్ ఒక చోట హై ఉంటుందో చోట లో ఉంటుంది. అదేవిధంగా ఆర్గానిక్ మ్యాటర్స్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కదండి. ఇదంతా ఎయిర్ మిక్సింగ్ అయినప్పుడు వాటర్ అంతా మనకి ఈక్వల్ అయిపోద్దండి. అంటే వాటర్లో అన్ని టెంపరేచర్ అనేవి కాదు, pH అనేవి కాదు, మొత్తం అన్ని మెటీరియల్స్ ఏమవుతాయండి, కండక్టివిటీ అని, TDS టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఇవన్నీ మనకి ఈక్వల్ అయిపోతాయండి. అంటే ఒక వాటర్కి కొంచెం ఎక్కువ TDS ఉంటుంది, ఒక వాటర్కి కొంచెం తక్కువ TDS ఉంటుంది, pH ఎక్కువ pH తక్కువ ఈ విధంగా ఉంటుంది కదా. ఇవన్నీ మనకి ఇక్కడ ఏమవుతాయి అంటే అండి బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. అంటే ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఈక్వల్ అయిపోయిన తర్వాత మీరు గమనించినట్టయితే ఈక్వల్ అయిపోయిన తర్వాత ఇది ట్యాంక్ ఓవర్ఫ్లో వచ్చేసి నెక్స్ట్ న్యూట్రలైజేషన్ ట్యాంక్ అందులోకి రావడం జరుగుతుంది అనమాట. 7.5 అబవ్ వాటర్ అనేది ఉండాలి. దాన్ని బట్టి మనం ఇక్కడ వాటర్ pH 4 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, కాస్టిక్ కెమికల్స్ అవి యాడ్ చేసి pHని బూస్టప్ చేస్తాం అనమాట. ఒకవేళ దీని pH వచ్చేసి హై రేంజ్ కొంచెం ఎక్కువగా ఉంది, 9, 10 ఆ రేంజ్లో ఉంది, అప్పుడు ఏం చేస్తామండి, అప్పుడు యాసిడ్ని యూజ్ చేస్తాం. యాసిడ్ని యూజ్ చేసి యాడ్ చేయడం వల్ల pH అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఇక్కడ వాటర్లో వచ్చేసి మనం న్యూట్రలైజ్ చేస్తాం అనమాట. వాటర్ని ఏం చేసామండి, ఇక్కడ న్యూట్రలైజ్ చేసాం. వాటర్ న్యూట్రల్ అయింది. న్యూట్రల్ అయిన తర్వాత దీని అవుట్పుట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్లాష్ మిక్చర్ అంటాం అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఎజిటేటర్. ఫ్లాష్ మిక్చర్ అంటే మనకి ఏం జరుగుతుందండి, వాటర్ మిక్స్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ మనం కెమికల్స్ యూజ్ చేస్తామండి, కోఆగ్యులెంట్, ఫ్లాక్వేషన్. ఈ ప్రాసెస్లో అవి మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వేరే వీడియోలో, అక్కడ చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి గమనించినట్లయితే ఇక్కడ సస్పెండెడ్ సాలిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సస్పెండెడ్ సాలిడ్స్ అనేవి మనకి డైరెక్ట్గా కింద వచ్చేసి సెటిల్ అవ్వండి, సెటిల్ అవ్వు, కొంచెం లైటర్ వెయిట్ పార్టికల్స్ ఉంటాయి, ఇవి సెటిల్ అవ్వు. వీటిని క్లియర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే అండి ఫ్లాక్వేషన్, కోఆగ్యులేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఫెర్రిక్ని కానీ, ఫెర్రిక్ ఆలం కానీ, ఫెరస్ అల్యూమినియం క్లోరైడ్ని, ఆలమ్ని కానీ రకరకాల కెమికల్స్ని యూజ్ చేస్తామండి. ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ కెమికల్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే మనకి ఈ పార్టికల్స్, సస్పెండెడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అన్ని నెగిటివ్ ఛార్జ్లో ఉంటాయి అనమాట. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్లో ఉన్నాయో ఒక అయాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకోలేదు అనమాట. అందుకని మనం పాజిటివ్ ఛార్జ్ అయినటువంటి ఫెరిక్ క్లోరైడ్ కానీ, ఆలమ్ని కానీ ఈ కెమికల్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ లైటర్ వెయిట్ పార్టికల్స్ అన్ని ఒకదాని ఒకటి అటాచ్ అయ్యి పెద్ద ఫ్లాక్ కింద, పెద్ద పార్టికల్ కింద తయారవుతుంది అనమాట. ఈ పెద్ద పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద పార్టికల్స్ అన్ని మళ్ళీ ఇంకొక దానికి ఇంకోటి అటాచ్ అవ్వడం వల్ల పెద్ద ఫ్లాక్ కింద తయారవుతుంది అనమాట అండి. మీరు పిక్చర్లో గమనించినట్లయితే పెద్ద ఫ్లాక్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి కోఆగ్యులేటెడ్ కింద మనం పాలిన్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ప్రాసెస్ని బాగా చెరవడం కోసం ఇక్కడ ఎజిటేటర్ అనేది స్లో మోషన్లో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. స్లో మోటార్తో రొటేట్ అయినప్పుడు ఏమవుతాయండి, ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఒకదానికొకటి అలా మూవ్ అవుతూ ఉంటాయి కదా. స్లోగా మూవ్ అయినప్పుడు ఒకదాన్ని ఒకటి అటాచ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయండి. ఫ్లాక్వేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. అంటే ఫ్లాక్ కింద తయారవుతుందండి. ఈ ఫ్లాక్ కింద తయారైన వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రైమరీ క్లారిఫైయర్. దీని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకు రా సీవేజ్ వచ్చిందండి. దాని నుంచి బార్ స్క్రీన్ ఉపయోగించి, పెద్ద స్క్రీన్ ఉపయోగించి పెద్ద ఫ్లోటింగ్ మెటీరియల్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత కమ్యూనికేటర్ ఇక్కడ గ్రైండింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రిడ్ ఛాంబర్ ఇక్కడ సెటిల్ చేసి స్లెడ్జ్ని కొంచెం రిమూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఆయిల్ గ్రీజ్, ఈక్వలైజేషన్ ట్యాంక్ ఇక్కడ వరకు చూసారు కదండి. దీన్ని మనం ఏమంటామంటే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ న్యూట్రలైజేషన్ ట్యాంక్, కోఆగ్యులేషన్, ఫాక్యులేషన్ కెమికల్ యూజ్ చేసాం కదండి. దీన్ని మనం ప్రైమరీ ట్రీట్మెంట్ అని చెప్తామండి. దీని అంతా కలిపి మనం ప్రైమరీ ట్రీట్మెంట్ అంటాం. అదేవిధంగా దీన్ని మనం ఫిజికల్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు ప్రాసెస్ ఏం జరిగిందండి, ఫిజికల్గా జరిగిందండి. అంటే మనం ఉన్నటువంటి ఈ సస్పెండెడ్ మ్యాటర్ని ఇదన్నీ మనం ఫిజికల్గా రిమూవ్ చేయడం జరిగింది. దీన్ని అంతా మనం ఫిజికల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు వాటర్ మనకి ఫ్లాక్యులెంట్, కోఆగ్యులేషన్ ఇదంతా జరిగింది కదండి. ప్రైమరీ క్లారిఫైయర్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ ప్రైమరీ క్లారిఫైయర్ అనేది పెద్ద మీరు
ట్యాంక్లా ఉంటుందన్నమాట పిక్చర్లో గమనించినటువంటి. ఇప్పుడు ప్రైమరీ క్లారిఫైర్లో కొంచెం దీనికి రిటెన్షన్ టైం అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఇన్పుట్ వాటర్ వచ్చింది అనుకోండి, ఈ అవుట్పుట్ వాటర్ ఎంటర్ అవ్వడానికి మళ్ళీ ఒక 30 మినిట్స్, యావరేజ్ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ ఆ రేంజ్లో టైమింగ్ అనేది టైం ఇంటర్వెంట్ అనేది ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు 30 మినిట్స్లో ఏమవుతుందండి, మనకి ఆల్రెడీ ఇక్కడ ఫ్లాక్వేషన్ అనేది పెద్దవి ఏర్పడడం జరిగిందండి. ఇక్కడ గ్రావిటీలో పెద్ద ఫ్లాక్స్ అన్ని ఏమవుతాయండి, ఆటోమేటిక్గా కిందకు వచ్చి సెటిల్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ సెటిల్ అయినప్పుడు ఏమవుతుందంటే దీని కింద బ్లో డౌన్ వాల్ ఇచ్చేసుకుని మళ్ళీ మనం దీన్ని డ్రైన్ చేసుకుంటాం అనమాట. డ్రైన్ చేసుకుని డ్రైనింగ్ బెడ్స్లో డ్రైన్ చేసుకుంటాం. ఈ బెడ్స్లో డ్రైన్ చేసుకున్నప్పుడు దీన్ని మనం డ్రై అయిన తర్వాత కేక్స్ కింద రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వచ్చేసి మనకి ఏరియేషన్ ట్యాంక్లోకి అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది సెకండరీ ట్రీట్మెంట్ అనమాట. ఇది సెకండరీ ట్రీట్మెంట్. ఈ సెకండరీ ట్రీట్మెంట్ని మనం బయాలజికల్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్లో ఉన్నటువంటి టర్బిడిటీ పార్టికల్స్, సస్పెండెడ్ పార్టికల్స్ అంతా రిమూవ్ చేసాం. ఇప్పుడు వాటర్లో ఉన్నటువంటి బయాలజికల్, ఇక్కడ మనం ఎక్కువగా మనకి వాటర్లో BOD అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఇదంతా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఆర్గానిక్ మ్యాటర్ని ఏ విధంగా రిమూవ్ చేస్తారనేది ఇప్పుడు మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం. సెకండరీ ట్రీట్మెంట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ఏరియేషన్ ట్యాంక్ అనేది ఉంది. ఏరియేషన్ ట్యాంక్కి ఏరోబిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఏరోబిక్ ట్రీట్మెంట్ అంటే మనం ఆక్సిజన్ యూజ్ చేసి చేస్తాం. ఇన్ఏరోబిక్ అంటే ఆక్సిజన్ యూజ్ చేయకుండా చేస్తాం. మనం ఎక్కువగా చూడడానికి ఏరోబిక్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం మన ప్లాంట్లలో. ఈ ఏరోబిక్ ట్రీట్మెంట్ అంటే ఏమవుతుందంటే అండి, మనకి వాటర్లో ఉన్నటువంటి కార్బన్ కంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనం రిమూవ్ చేయాలన్నమాట అండి. ఈ ఆర్గానిక్ మ్యాటర్ రిమూవ్ చేసేటువంటి బ్యాక్టీరియా ఇక్కడ మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తామండి. ఈ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ బ్యాక్టీరియా మనకి ఏదన్నా ఒకటి బతికి ఉండాలంటే మనం ఏం చేస్తామండి, దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇవ్వాలండి. ఎయిర్ ఇస్తాం అనమాట. ఈ ఎయిర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎయిర్ ఇక్కడ ఏరియేషన్ జరుగుతుంది. అంటే ఎయిర్ కంటిన్యూస్గా వాటర్తో మిక్స్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వాటర్తో మిక్స్ అయినప్పుడు ఎయిర్ ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియాకి ఆక్సిజన్ దొరికింది బతకడానికి. అప్పుడు ఆక్సిజన్ అనేది ఈ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందండి. ఈ బ్యాక్టీరియా గ్రో అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా బ్యాక్టీరియాకి ఏం కావాలండి, ఫుడ్ కావాలి. ఈ బ్యాక్టీరియా దేన్ని తింటుంది, ఆర్గానిక్ మ్యాటర్ని తింటుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా ఈ ఆర్గానిక్ మ్యాటర్ని తింటూ ఫుడ్ అలా డెవలప్ అవుతుంది అనమాట. డెవలప్ అయ్యి పెద్ద సైజుకి అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందండి, ఆర్గానిక్ మ్యాటర్ అనేది తగ్గిపోతుంది అనమాట అండి. ఇన్లెట్లో మనకి ఆర్గానిక్ మ్యాటర్ బాగా ఎక్కువగా ఉంటుంది, అవుట్లెట్లో వచ్చేసి తగ్గిపోతుంది అనమాట అండి. అదేవిధంగా BOD బాగా ఎక్కువగా ఉంటుంది, మనకు అవుట్లెట్లో వచ్చేసి ఇక్కడ BOD చెక్ చేస్తే తక్కువగా ఉంటుంది అనమాట అండి. అంటే మనకి బిలో లిమిట్స్ వచ్చేస్తుంది అనమాట అండి. ఈ బిలో BOD ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆక్వాటిక్ లైఫ్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. దీన్ని మనం ప్లాంటేషన్కి వాడుకోవచ్చు, అవుట్ సైడ్ నదుల్లోకి సముద్రాలకి కూడా రిలీజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వాటర్ని. ఇక్కడ మనం కంటిన్యూస్గా ఏరియేషన్ ఇస్తాం కదండి. ఇక్కడ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. గ్రో అయిన తర్వాత దీని అవుట్లెట్ వాటర్ గమనించినట్లయితే మీరు సెకండరీ క్లారిఫైర్లోకి వస్తుంది అనమాట అండి. ఇక్కడ మిగిలింది ఏదైతే స్లడ్జ్ ఉందో అది ఇక్కడ సెటిల్ అవుతుంది అనమాట. స్లెడ్జ్ సెటిల్ అవుతుంది. స్లెడ్జ్ ఒక లిమిట్లో మెయింటైన్ చేయాలన్నమాట అండి. ఈ స్లెడ్జ్ ఎక్కువ అవుతుంది కదా, ఈ స్లెడ్జ్ ఎక్కువ అయినప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం వాల్ ఓపెన్ చేసుకుని డ్రైయింగ్ బెడ్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం మళ్ళీ డ్రై చేసి కేక్స్ టైపు మామూలుగా సాయిల్ టైపు రిమూవ్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎయిర్ స్కోరింగ్ జరగడం వల్ల బ్యాక్టీరియా ఇక్కడ కూడా బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఇలా కంటిన్యూస్గా ఇక్కడ బ్యాక్టీరియా రొటేట్ అవుతూ ఉంటుందండి. కాకపోతే మనకి బ్యాక్టీరియా ఇది అవుట్పుట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. వాటర్లోంచి అవుట్పుట్లోంచి అవుట్పుట్ వాటర్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి బ్యాక్టీరియా తగ్గిపోద్ది కదండి. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే మనకి అవుట్పుట్ వాటర్ ఏదైతే ఉందో ఈ అవుట్లెట్ స్లెడ్జ్తో పాటు 30% స్లడ్జ్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పంపుల ద్వారా ఇన్లెట్ వాటర్లోకి మిక్స్ చేస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ అర్థమైంది కదా. ఇక్కడ స్లడ్జ్తో పాటు మనకి ఏం వస్తుందండి, బ్యాక్టీరియా. స్లడ్జ్ వాటర్తో పాటు మనకి ఏం వస్తుంది, ఇక్కడ బ్యాక్టీరియా వస్తుంది. ఈ బ్యాక్టీరియా మళ్ళీ ఇన్లెట్ వాటర్తో కలుస్తుంది. దీనికి ఆక్సిజన్ సరిపడగా అందుతుంది. దానికి ఫుడ్ ఆర్గానిక్ మ్యాటర్ని తింటూ అలా బ్యాక్టీరియా పెరుగుతుంది. తర్వాత మళ్ళీ మనకు అవుట్పుట్ వాటర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. కలిపి మనం సెకండరీ ట్రీట్మెంట్ అంటాం. దీన్ని బయాలజికల్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం BOD అనేది తగ్గించడం జరుగుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ని కిల్ చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని బయాలజికల్ ట్రీట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా ఇలా స్లడ్జ్ని తీస్తాం. ఇది కూడా డ్రైయింగ్ అవుతుంది. మొత్తం అన్ని స్లడ్జ్లు కూడా వచ్చేసి మనకి డ్రైయింగ్ బెడ్లోకి వస్తుంది. ఇక్కడ డ్రై చేసి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీని అవుట్పుట్ వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఇప్పుడు దీని అవుట్పుట్ వాటర్ క్లియర్ వాటర్ మీరు పిక్చర్లో చూసినట్టు
క్లియర్ వాటర్ బయటకు వస్తుందండి. డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటండి, ఇక్కడ మనకి వచ్చిన వాటర్లో ఇంకా మనకి ఏముంటాయండి, ఇక్కడ బ్యాక్టీరియా ఉంటుంది, ప్రజెంట్ అయ్యి బ్యాక్టీరియా ఉంది కాబట్టి దీన్ని మనం అంత ఇదిగా వాడకూడదు. కాబట్టి క్లోరినేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ క్లోరినేషన్ గురించి ఒక వీడియో చేశాను, మీరు అక్కడ చూడొచ్చు. క్లోరినేషన్ కెమికల్స్ యూజ్ చేసి ఇక్కడ మనం క్లోరినేషన్ చేస్తామండి. క్లోరినేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇవన్నీ ఇక్కడ కిల్ అయిపోతాయి అనమాట. బ్యాక్టీరియా ఇవన్నీ కిల్ అయిపోయినప్పుడు మనకు అవుట్పుట్ వాటర్ క్లియర్గా వస్తుందండి. ఈ వాటర్ని మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే గార్డెనింగ్కి వాడుకోవచ్చు, ఇట్లకి వాడుకోవాలనుకోండి. ఈ వాటర్ని మళ్ళీ ప్లాంట్కి వాడుకోవాలంటే దీన్ని టెర్షరీ ట్రీట్మెంట్ అంటారు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం డ్యూయల్ మీడియా ఫిల్టర్స్, శాండ్ ఫిల్టర్స్ ఇవన్నీ యూజ్ చేసి మళ్ళీ వాటర్ని ప్యూరిఫై చేసుకోవాలి, కెమికల్స్ అవి యూజ్ చేసుకుని. తర్వాత దాన్ని డిఎం ప్లాంట్కి మనం ఆర్ఓ ప్లాంట్స్ వాడుకోవచ్చు, డిఎం ప్లాంట్స్ వాడుకోవచ్చు, రకరకాలుగా ఎంబీలు కూడా వాడుకుని ఈ మళ్ళీ వాటర్ని ప్యూరిఫై చేసుకుని మనం మళ్ళీ ప్లాంట్స్కి వాడుకోవచ్చు అనమాట. ప్లాంట్లకి అదే మనం గ్రీనరీకి అది వాడుకోవాలి, ప్లాంటేషన్కి అది వాడుకోవాలంటే దీన్ని క్లోరినేషన్ చేసేస్తాం కదండి, ఈ వాటర్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్ల నుంచి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఈటీపీ ఇఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ని మనం ఇక్కడ ఏం చేసామండి, రకరకాలుగా ఫస్ట్ బార్ స్క్రీన్ యూజ్ చేసి పెద్ద స్క్రీన్స్ ఉపయోగించి మనం ఇక్కడ లార్జ్ మెటీరియల్స్ని రిమూవ్ చేసాం. దాని తర్వాత చిన్న చిన్న మెటీరియల్స్ని అన్ని మనం ఇక్కడ గ్రైండ్ చేయడం జరిగింది. దీని అవుట్పుట్ వచ్చేసి గ్రిట్ ఛాంబర్. ఇక్కడ ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద పార్టికల్స్ ఇవన్నీ ఇక్కడ స్టాగ్నేట్ అవ్వడం జరిగింది, కింద సెటిల్ డౌన్ అవ్వడం జరిగింది. దీన్ని మనం డ్రైన్ చేసి డ్రైయింగ్ బెడ్లకి అవుట్పుట్ ఇచ్చేస్తాం. తర్వాత ఈ అవుట్పుట్ వాటర్ ఏదైతే ఉందో ఓవర్ఫ్లో వాటర్ వచ్చేసి మనకి ఆయిల్ అండ్ గ్రీస్ సిస్టమ్కి వెళ్ళిందండి. ఇక్కడ ఆయిల్ అండ్ గ్రీస్ సిస్టమ్ మీరు క్లియర్గా చూసారు వీడియోలో ఏ విధంగా పైనుంచి రిమూవ్ చేస్తామో. ఎందుకంటే ఇది లో డెన్సిటీ కాబట్టి పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది, పైనుంచి రిమూవ్ చేస్తాం. అవుట్పుట్ కింద నుంచి క్లియర్ వాటర్ అనేది నెక్స్ట్ ఈక్యులేషన్ ట్యాంక్ ఇస్తాం. ఇక్కడ ఈక్యులేషన్ ట్యాంక్లో మనకి ఏం జరుగుతుందండి, ఏరియేషన్ అంటే ఎయిర్ స్కోరింగ్ జరుగుతుంది అనమాట. కంటిన్యూస్గా ఎయిర్ ఇస్తాం. ఎయిర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ అంతా బాగా మిక్స్ అవ్వి ఈక్వలైజ్ అవుతుంది. తర్వాత దీని అవుట్పుట్ వాటర్ వచ్చేసి ఓవర్ఫ్లో వచ్చేసి మనకి నెక్స్ట్ ట్యాంక్ వెళ్తుందండి. ఇది న్యూట్రలైజేషన్ ట్యాంక్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామండి, వాటర్ని న్యూట్రలైజ్ చేస్తాం అనమాట అండి. హై పిహెచ్ ఉంటే లో పిహెచ్ న్యూట్రల్ పిహెచ్ తీసుకొస్తాం, లో పిహెచ్ ఉంటే న్యూట్రల్ పిహెచ్కి తీసుకొస్తాం కెమికల్స్ యూజ్ చేసి, యాసిడ్ ఆర్ కాస్టిక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాష్ మిక్సర్. ఫ్లాష్ మిక్సర్ అంటే ఏంటంటే ఇక్కడ మిక్సింగ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ లైట్ వెయిట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నా మనం ఫ్రాక్యులేషన్ ఉపయోగించి మనం కాల్షియం, ఇక్కడ మనం ఆలం, ఫెర్రిక్ రకరకాల కెమికల్స్ యూజ్ చేసి మనం ఫ్లాక్యులేషన్ చేస్తాం. దాని తర్వాత పాలీ కెమికల్స్ యూజ్ చేసి క్లోగిలెంట్ అనేది మనం బాగా పెంచి అప్పుడు ఇక్కడ మనం ప్రైమరీ క్లారిఫైర్లో ఇవన్నీ సెటిల్ డౌన్ చేస్తాం అనమాట. సెటిల్ డౌన్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ వచ్చేసి మనకి ఏరియేషన్ ట్యాంక్ వెళ్తుంది. ఇక్కడ ఏరియేషన్ ట్యాంక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎయిర్ కంప్రెసర్. ఇక్కడ ఎయిర్ కంప్రెసర్ ఉపయోగించి మనం ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాకి ఆక్సిజన్ సప్లై చేస్తాం అనమాట. ఆక్సిజన్ సప్లై చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా ఆక్సిజన్ని గ్రహించి ఆక్సిజన్ తీసుకోవడం వల్ల అది ఆర్గానిక్ మ్యాటర్ని బాగా తింటుంది అనమాట అండి. దానికి ఫుడ్ వచ్చేసి ఆర్గానిక్ మ్యాటర్కి తింటుంది కాబట్టి ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనకు తగ్గిపోద్ది. ఇన్లెట్లో బీఓడి ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ మనకి తగ్గిపోతుంది అనమాట అండి. ఈ వాటర్ వచ్చేసి సెకండరీ క్లారిఫైర్కి వెళ్తుంది. దీని అవుట్పుట్లో ఎక్కువ స్లెడ్జ్ అయిపోతే కనుక దీన్ని కూడా డ్రైన్ చేసి డ్రైయింగ్ బెడ్లకి ఇస్తాం. దీని నుంచి 30% మనం ఫీడ్కి ఇస్తాం. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు 30% ఫీడ్ ఎందుకు ఇస్తామండి, మనకు బ్యాక్టీరియా కావాలి కాబట్టి ఈ బ్యాక్టీరియాని మళ్ళీ ఫీడ్లో యాడ్ చేస్తామండి. ఈ బ్యాక్టీరియా అక్కడ అలాగా మనకి లైవ్లో ఉంటుంది. ఎప్పుడు దానికి సరిపడా ఆక్సిజన్ ఉంటుంది, అవుట్పుట్లోంచి కొంత బ్యాక్టీరియా ఇస్తాం. ఆ బ్యాక్టీరియా అలా జనరేట్ అవుతూ ఉంటుందండి. జనరేట్ అవుతూ ఉండడం వల్ల మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ క్లారిఫైర్. దీని అవుట్పుట్ వాటర్ రావడం జరుగుతుంది. అవుట్పుట్ వాటర్లో మనకి బ్యాక్టీరియా ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం దాన్ని ఏం చేస్తాం, డిస్ఇన్ఫెక్షన్ క్లోరినేషన్ చేస్తాం. క్లోరినేషన్ చేసినప్పుడు ఏమవుతుందండి, బ్యాక్టీరియా మైక్రోఆర్గానిజం ఇవన్నీ కిల్ అయిపోయిన తర్వాత దీని అవుట్పుట్ వాటర్ వచ్చేసి మనం ప్లాంటేషన్కి, గ్లీనరీకి అన్నీ వాడుకుంటాం. ఒకవేళ బయటకు కూడా వదిలేసుకుంటే ఎన్విరాన్మెంట్లకి వాటర్ కాలుష్యం అవ్వకుండా అక్వాటిక్ లైఫ్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్లియర్గా ఉంటుందండి. దీన్నే మళ్ళీ ప్లాంట్లో వాడుకోవాలంటే మళ్ళీ దీన్ని వాటర్ ట్రీట్మెంట్ చేస్తారు, కెమికల్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారో వేరే వీడియో చేయడం జరిగింది. డ్యూయల్ మీడియా ఫిల్టర్స్, రకరకాల శాండ్ ఫిల్టర్స్ ఇవన్నీ యూజ్ చేసి ఇక్కడ మళ్ళీ వాటర్ని ప్యూర్ ఫిల్టర్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ దీన్ని డిఎం ప్లాంట్లకి రకరకాలుగా వాడుకోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈటీపీ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.